అతను క్యాన్సర్ పేషెంట్, 2 ఏళ్లుగా బెడ్ పైనే ఉన్నాడు. గ్యారా మల్లేష్ది అసలు కదలలేని స్థితి. అతని పేరు మీద ఉన్న ఎకరం భూమి కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండానే, తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లకుండానే వేరే వారి పేరిట మారిపోయింది. అధికారులు, రాజకీయ నాయకులు, బ్రోకర్ల ప్రమేయంతోనే ఈ మొత్తం వ్యవహారం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే తమకు న్యాయం చేయాలన్న బాధితుల ఆక్రందనని ఎవరూ పట్టించుకోవడం లేదు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్కు చెందిన గ్యార మల్లేష్ అనే వ్యక్తి 2 ఏళ్లుగా బోన్ క్యాన్సర్తో బాధపడుతూ కీమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇటీవల పరిస్థితి విషమించడంతో కీమో ట్రీట్మెంట్ కూడా అతని శరీరానికి సహకరించడం లేదు. మంచానికే పరిమితమైన మల్లేష్ కు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో ఎకరం భూమి ఉంది. అయితే ఈ భూమి అతని ప్రమేయం లేకుండానే ఈ ఏడాది మార్చి 4న టి అభిలాష్ అనే వ్యక్తి పేరుపై మారిపోయింది. ఆ తర్వాత మార్చి 10న రేణుజ అనే మహిళ పేరిట రిజిస్ట్రేషన్ అయింది. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం భూమిని అమ్ముకుందామని చూసేసరికి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మల్లేష్ కనీసం ఫోటో కూడా దిగకుండా, సంతకం పెట్టకుండా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లకపోయినా రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. మల్లేష్ ఫోటోలు, సంతకాలను ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేసేశారు. అతను వచ్చి సంతకం పెట్టినట్లు డాక్యుమెంట్ తయారు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేశారు. 40 కుంటలు చూసిన బాగానే ఉంది. అదన్నీ 1-2 సంవత్సరాలు అయినా మా పేరు మిన్న ఉంది. చూసినక్కడ ఇప్పుడు రీసెంట్గా 2 నెలల కింద అది చూస్తే మా పేరు మీద లేదు, వేరే వాళ్ళ పేరు మీదకే వెళ్ళిపోయింది. ప్రమేయం లేదు, నేను సంతకం పెట్టలేదు, నేను ఏమీ చేయలేదు, నా పేరు మీదకే వెళ్ళిపోయింది. నా భూమి నాకు ఇప్పుడు ఇచ్చారు, దయచేసి చెప్తున్నా. నా 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఆర్థికంగా ఏం లేకుండా అమ్మ కూడా దీని పెట్టిన. 3 సంవత్సరాల కిందట గౌరవరంలో ఎకరం జాగా భూమి తీసుకున్నాం సార్. ఇప్పుడు ఆయన హెల్త్ బాగలేదు. 40 లక్షలు అయినాయి సార్. హాస్పిటల్లో మొత్తం ఖర్చు అయిపోయినాయి, డబ్బులు లేవు. వాళ్ళ ఆ భూమి అమ్మేసుకుందామని చూసేసరికి మా ఆయన పేరు మీద లేదు సార్. అది ఎవరో తీసుకున్నారంట సార్, రిజిస్టర్ చేసుకున్నారంట. పెట్టలేదు సార్. మేము హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, ఒమేగా హాస్పిటల్లో. మా ప్రమేయం ఏం లేదు సార్. ఆయన పోలేదు, పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు సార్. దయచేసి మా భూమి మాకు కావాలి సార్. మాకు 3 చిన్న పిల్లలు. ఆయన ఏం చేయలేని పరిస్థితి. అన్ని అప్పులు అయిపోయినాయి, 40 లక్షల అప్పులు అయినాయి సార్. మల్లేష్ పేరిట ఉన్న ఎకరం భూమిని వర్గల్ మండలం తహసీల్దార్ రఘువీరారెడ్డి అండదండలతో భూభారతి ఆపరేటర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఇతరుల పేరిట మార్చాడని బాధితులు ఆరోపిస్తున్నారు. 2023లో మల్లేష్ ఈ భూమిని శ్రీమంతుల రామచంద్రం అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేశాడు. ఈ ఎకరం భూమి విలువ ప్రస్తుతం ₹1 కోటి దాకా పలుకుతోంది. ఈ తతంగమంతా తహసీల్దార్, భూభారతి ఆపరేటర్ ఆధ్వర్యంలోనే జరిగిందని బాధితులు చెబుతున్నారు. మల్లేష్ బంధువులు జిల్లా కలెక్టర్కు, పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయగా భూభారతి ఆపరేటర్తో పాటు వర్గల్ తహసీల్దార్ పైన కేసు నమోదు చేశారు. తమకు జరిగిన అన్యాయంపై మల్లేష్ బావమర్దులు ఇద్దరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అడిగితే ఇక్కడ కాదు, బయట మాట్లాడుకుందామని తహసీల్దార్ ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లాడని తెలిపారు. అక్కడ తహసీల్దార్, భూభారతి ఆపరేటర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న రేణుజ భర్త విజయ్ రెడ్డి మరికొంతమంది వచ్చి తమతో మాట్లాడారని చెప్పారు. ఈ క్రమంలో 25 మంది తమపై దాడి చేసి చితకబాదారని మల్లేష్ బావమరిది బాబు తెలిపాడు. తమపై దాడి జరిగిందని గౌరారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటున్నాడు. ఆన్లైన్ నుంచి మారింది, ఇట్లా మారింది ఏం కాదు అనేది చూసేసరికి అది ఎవరి పేరు టి అభిలాష్, తర్వాత రేణుజ మీద ట్రాన్సాక్షన్ అయింది. దాని గురించి ఎంఆర్ఓ గారి ఫోన్ చేసినాం. ఎంఆర్ఓ గారు ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి రమ్మని వాళ్ళు ఒక్కరినే రమ్మని పిలిచినారు. ఎంఆర్ఓ గారు పిలిచిన తర్వాత మాట్లాడదామని బయటకు తీసుకొచ్చి, బయట కాకుండా మా బ్రదర్, నేను, మా తమ్ముడు సిరినాల్లో నవీన్ ఇద్దరం వెళ్ళిన తర్వాత ఆఫీస్ బయట వద్దామా, వేరే ప్రైవేట్ ఫామ్ హౌస్ తీసుకుపోయి ఏదో వర్గల్ కమాండ్ దగ్గర ఫామ్ హౌస్ అని చెప్పిండు, ఫైమ్స్టీన్ ఫామ్ హౌస్ అని. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మాతో పాటు విజయ్, కొన్న రేణుజ భర్త అయితే ఎవరైతే ఉన్నారో విజయ్, ఆపరేటర్, ఎంఆర్ఓ గారు, మిగతా స్టాఫ్ కూడా వచ్చినారు. ఎవరో జర్నలిస్ట్ అని ఆయన కూడా వచ్చారు. వచ్చి మాట్లాడే క్రమంలో, మాట్లాడుతున్న సమయంలో ఒక 25 మంది వచ్చి మా మీద అటాక్ చేయడం జరిగింది. తనకు క్యాన్సర్ 4వ స్టేజ్ లో ఉందని, తన వైద్యానికి ఇప్పటికే ₹40 లక్షల ఖర్చయిందని మల్లేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు తన భూమి ఇప్పించి ఆదుకోవాలని కోరుతున్నాడు.
తనకు ట్రీట్మెంట్ జరిగి బతకాలంటే ఆ భూమిని అమ్మితేనే సాధ్యమవుతుందని, లేకుంటే తనకు చావే గతి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.